శ్రీలంక మామ ఏం ఆడవురా? ఆ పాకిస్తాన్ వాళ్ళకి సెమీస్ ఛాన్స్ లేకుండా చేసావురా. మేం పోతూ పోతూ ఆ పాకిస్తాన్ వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసాంరా, కానీ మ్యాచ్ ఓడిపోయాం. నీ తప్పేం లేదురా. శ్రీలంక ఎంపైర్ లాస్ట్ బాల్ వైడ్ అవ్వకుండా పాకిస్తాన్ కి ఫేవర్ చేశాడు. లేకపోతే మీరే గెలిచేవాళ్ళరా మామ. నిజమేరా, మాకు మోసం జరిగింది. నిన్న మీ కెప్టెన్ సనక శ్రీలంకలో ఉన్న 2 కోట్ల మంది కోసం ఆడాడు, కానీ మా దేశంలో ఉన్న 150 కోట్ల మందిని హ్యాపీ చేశాడురా. ఈ రోజు మన మ్యాచ్ ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదేంట్రా? మేము క్వాలిఫై అయిపోయాం, మీరు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా మన మ్యాచ్ ఏం చూస్తారు? వెస్టిండీస్ ఇండియా మ్యాచ్ చూస్తారు. ఇండియా ఈ రోజు మీకు వెస్టిండీస్ తో మ్యాచ్ ఉంది కదా, ప్రాక్టీస్ చేద్దాం పదా. అవునరా మామ, నువ్వు కూడా హెల్ప్ చేయి పదా. వీళ్ళేంట్రా ఒక్కొక్కడు బలిసిన పోతుల్లా ఉన్నారు. ఏం పర్లేదురా, మేము చూసుకుంటాం. నువ్వేంట్రా మమ్మల్ని చూసుకునేది? ఈ రోజు మీ తాట తీసి మీకు సెమీఫైనల్ ఛాన్స్ లేకుండా చేస్తాం. మేము చూస్తూ కూర్చుంటాం అనుకున్నావా? మిమ్మల్ని బర్రెల్ని బాదినట్టు బాధేస్తాం, మీ కంట్రీకి పంపేస్తాం. మేము మ్యాచ్ గెలిచిన ఉపయోగం లేకుండా పోయింది. రే వెస్టిండీస్, మీరు ఇండియాని మ్యాచ్ లో ఓడించండి, మా ఫుల్ సపోర్ట్ మీకే. నువ్వు మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము మాత్రం ఇండియాని ఓడించి సెమీఫైనల్స్ లోకి వెళ్తాం రా. షబ్బాష్ రా వెస్టిండీస్, నువ్వెంత సపోర్ట్ చేసినా ఈ వెస్టిండీస్ గాళ్ళని చితక్కొట్టి ఎలిమినేట్ చేస్తాం, మిమ్మల్ని ఎర్రిపప్పల్ని చేస్తాం.